హాయ్ ఆల్. ఇప్పుడే మన జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'హృదయపూర్వం' అనే మూవీ చూసా. స్టారింగ్ మోహన్ లాల్. మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. మంచి ఫీల్ గుడ్ మూవీ మాట ఇదొచ్చేసి. ప్లాట్ ఏంటంటే మన మెయిన్ లీడ్‌కి స్టార్టింగ్ సీన్‌లోనే ఒక హార్ట్ సర్జరీ అనేది జరుగుతదనమాట. ఒక మిలిటరీ కర్నల్ మాట. తను చనిపోయిన తర్వాత ఆ హార్ట్ అనేది వాళ్ళు డొనేట్ చేస్తారు. ఆ డొనేట్ చేసిన హార్ట్‌ని మన హీరోకి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారనమాట. రికవర్ అయిన తర్వాత ఆ కర్నల్ ఫ్యామిలీలో నుంచి చనిపోయిన పర్సన్ వాళ్ళ కూతురు మన హీరో దగ్గరకొస్తది. వాళ్ళ నాన్న హార్ట్ మన హీరో బాడీలో పెట్టడం వల్ల, "మీరు నా పెళ్ళికి వస్తే మా నాన్న ఉన్నట్టు నేను ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతాను. సో, మీరు రావాలని" చెప్పి చిన్న రిక్వెస్ట్ అనేది చేస్తది. సో, అక్కడి నుంచి మనోడు వాళ్ళ ఊరెళ్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, ఏంటి అనేది మనకు స్టోరీ మాట. ఇక్కడ ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత మొత్తం మారిపోతదనమాట. మనోడి లైఫ్ అనేది చాలా మారిపోతది. కొత్త కొత్త ఫీలింగ్స్, ఎమోషన్స్, కనెక్షన్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఆ కర్నల్‌కి ఎవరైతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ మనోడికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కింద మారిపోతారనమాట. బేసిక్‌గా మనోడు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు కొంచెం ఒక సోలోలాగా ఉంటాడు. అక్కడికెళ్ళేసరికి మొత్తం అన్నీ మారిపోతాయి. సో, మనోడి లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది, ఏంటి అన్నది స్టోరీ మాట. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎమోషన్స్ అనేవి మంచిగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ స్టోరీ కూడా చాలా థిన్ వేఫర్ లైన్ స్టోరీయే కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది బాగుంది మాట. మంచి హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చూపించారు. దాంతో పాటు కొన్ని సీన్స్ అనేవి చాలా బాగున్నాయి మాట. మంచి హై ఫీలింగ్ వస్తది. దాంతో పాటు కొంచెం ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతాం కొన్ని క్యారెక్టర్స్‌కి. కమింగ్ టు మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే బావుంది. నాకైతే బానే అనిపించింది. అక్కడక్కడ ఒక 2 సాంగ్స్ అయితే అనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఫీల్ గుడ్ మూవీకి ఎలా ఉండాలో అలాగే ఉంది. మంచిగా కొట్టారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా డీసెంట్‌గా ఉంది. మంచిగా అనిపించింది. కమింగ్ టు క్యారెక్టర్ పెర్ఫార్మన్సెస్ మనకి మెయిన్‌లీ మోహన్ లాల్ చుట్టూ తిరుగుతదనమాట. మనకి స్క్రీన్ మీద కూడా ఆయన ఎక్కువ కనిపిస్తారు. ఈ మూవీలో ఏంటంటే చాలా సటిల్ యాక్టింగ్ ఉంటది. దాన్ని మంచిగా చేశారన్నమాట. అది బావుంది. ఆయన కాకుండా మనకి ఆ కర్నల్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కూతురు ఉంటారు. వీళ్ళ ముగ్గురే మెయిన్ క్యారెక్టర్స్ మాట. వీళ్ళ ముగ్గురు మధ్య బాండింగ్, ఎమోషన్స్ అనేవి మంచిగా చూపించారు. వీళ్ళ ముగ్గురు చేశారు. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే చూడండి. మూవీ అయితే చాలా బావుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ మాట. సో, మిస్ అవ్వద్దు మాట. ఫ్యామిలీతో సహా అందరూ మంచిగా చూడొచ్చు. మనకిది తెలుగు డబ్‌లో అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.